ఈ రోజు ఏదైతే రామరెడ్డి నగర్ నుంచి దూలపల్లి దాకా 10,90,00,000తోని శాంక్షన్ అయిన రోడ్డు మరి కార్పొరేషన్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన లెటర్ ప్యాడ్ తీసుకుని 10 సార్లు తిరిగి ఇక్కడ రోడ్డు మీద జనాలు బాధపడతారని చెప్పి శాంక్షన్ చేయించుకొని వచ్చారు. మరి ఒక్కసారి మీరు ఆలోచించండి. శ్రీశైలం గౌడ్ గారు మూడు సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఓడించి ఇంటికి ఓడించారు. అయినా కూడా మీకు సభ్యత తెలుస్తలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తలేదు. మీరు ఏదో వచ్చి కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన ప్రజలు మీరు నమ్మే పరిస్థితి లేదు. మొన్న ఎలక్షన్స్ లో కూడా డిపాజిట్లు కూడా కోల్పోయిన వ్యవస్థను మీరు చూడలేదని అడుగుతున్నా. మన జిహెచ్ఎంసీల ఎలక్షన్ లో కూడా మీరు ఎవరినన్నా ఒక్కరినన్నా గెలిపించుకున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరేదో వచ్చి కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మళ్ళా జీవితంలో ఎప్పుడు కూడా మీరు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదని చెప్తా ఉన్నాం. మరి ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక్క ఆఫీసర్ తో పని చేయించే పరిస్థితి లేదు. అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు. మరి రోడ్ల మీద గుంతుల్లో ఎక్కడైనా పని చేయగలిగారా? ఒక్క లైట్ వెలుగుతలేదు. లైట్లు అయిపోయగలిగారా? ఒక్క మోరీ సాఫ్ చేస్తలేదు. మోరీ సాఫ్ చేయగారా? మరి కరెంటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం కరెంటు పోయినా ఈ రోజు గంటలు కరెంటు మెయింటెనెన్స్ అని చెప్పి తీసేస్తుంటే అడిగే నాదులు లేదు. 10 రోజులకు ఒకసారి మంజీరాలు ఇస్తా ఉంటే అడిగే నాది లేదు. ఓన్లీ ఫోటోలు దిగుతా షో చేసుకుంటా ఏదో పని చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు పద్ధతి లేకుండా ప్రోటోకాల్ లేకుండా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టి కొబ్బరికాయ కొడితే రేపు రాబోయే కాలంలో ఈ రోడ్ల మీద తిరగని అని చెప్పి కూడా నేను మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కేపీ వివేకానంద గారి నాయకత్వం, కేపీ వివేకానంద గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేపీ వివేకానంద గారి నాయకత్వం, షంబీపూర్ రాజు గారి నాయకత్వం, షంబీపూర్ రాజు గారి నాయకత్వం. కేపీ వివేకానంద గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.